మార్చి 28వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కఠారి రాములు పిలుపునిచ్చారు. బుధవారం వేములవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను తొలగించి 4 లేబర్ కోడ్లుగా విభజించే కుట్రలు మానుకోవాలని, 4 కోడ్ల వల్ల కనీస వేతనాల చట్టం ప్రకారం కూలీ రేట్లు పెరిగే అవకాశం ఉండదని అన్నారు. లేబర్ కార్డుకు థంబ్ సిస్టమ్ రద్దు చేయాలని, పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసి బెనిఫిట్స్ అందించాలని, 55 ఏళ్ల కార్మికులకు 5,000 పెన్షన్, సహజ మరణంకు 5 లక్షలు, యాక్సిడెంట్ కు 10 లక్షలు, మ్యారేజీ 1,00,000, డెలివరీ 50,000 ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాజల పోచెట్టి, జిల్లా నాయకులు ఎల్ల దేవరాజు, కుమ్మరి లక్ష్మణ్, విక్రమ్ తదితర కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. చేయండి చలో కార్యక్రమం పార్లమెంట్ ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని, మార్చి 28వ తారీఖు జరుగుతున్న పార్లమెంట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని ప్రధానంగా ఇలా 44 కార్మిక చట్టాలు, కనీస వేతనాల చట్టాలు, కార్మికులు పనిచేసే చోట ఆ కుటుంబాన్ని కాపాడుకొని ఆ కుటుంబం బతికే విధంగా కార్మికులకు కూలీ రేట్లు పడాలనే విధానం ఇవాళ దాన్ని రద్దు చేయడం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. కనీస వేతనాల చట్టం ఇవాళ నిత్యావసర సరుకుల ధరలకు అనుకూలంగా కూలీ రేట్లు పెరగాలన్న చట్టాన్ని తొలగించడం జరిగింది. ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు సాధించి పెట్టిన చట్టాలు కావివి. ఇలా అప్పుడు ఆ నైజాం సర్కారు ఆ బ్రిటిష్ సామ్రాజ్యంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచాలి. ఇలా టాటా, అంబానీ, ఆదానీలకు కొమ్ముగాస్తూ, బడా ఫ్యాక్టరీలకు, కంపెనీలకు కొమ్ముగాస్తూ ఇవాళ ఈ యొక్క కార్మికుల శ్రమకు, ఇవాళ ఈ యొక్క శ్రమ మీద ఈ దోపిడీ జరిగే విధంగా చూడొద్దని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ యొక్క లేబర్ కార్డుల తమ్ము సిస్టమ్ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులకు తమ్ము తీసుకొచ్చిన తర్వాత ఇవాళ కార్మికులు ఏలు ముద్రలు అరిగిపోయి ఆ సిమెంట్లో పనిచేస్తూ ఆ ఒక తమ్ము రాక ఆఫీసుల పన్న కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఒక కార్మికులు మగ్గుతూ ఉన్నారు. ఇవాళ కార్మికుల పిల్లల కోసం ఇవాళ సంక్షేమ నిధిలో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి పైసలు ఇవాళ ఈ యొక్క మ్యారేజ్కి 1,00,000 రూపాయలు, డెలివరీకు 50,000, అదేవిధంగా సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంటల్ డెత్కు 10 లక్షలు ఇవ్వాలన్నప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గతంలో పెడసేవన పెట్టినటువంటి పరిస్థితి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఇలా కార్మికులకు సంక్షేమ నిధులు ఉన్నటువంటి బడ్జెట్ పెంచి కార్మికులకు ఒక పెన్షన్, 55 ఏళ్ల కార్మికులకు పెన్షన్ కూడా ఇవ్వాలనేది కూడా కోరుతా ఉన్నాం. ఈ చెరో పార్లమెంట్ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనామని సందర్భంగా ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం.